ఆధునిక భారతదేశ నిర్మాణానికి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరవలేనివని నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెల్లుర్తి వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కొమ్మట బాబు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని నూతన బస్టాండ్ సమీపంలో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమర్సేనారెడ్డి లింగంగౌడ్లు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వెనుకబడిన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనన్న రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేశటి సిద్దిరాములు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి, లస్మాగౌడ్, బాబు నాయక్, కనకరాజు, నాగరాజు, చిన్న అంజాగౌడ్, పంజాబాబు, భూమాగౌడ్, సాయి, రవీందర్ పాల్గొన్నారు. ప్రధానమైనటువంటి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ రోజు 1985లో 414 లోక్సభ సీట్లు గెలుచుకొని దేశంలోనే కాంగ్రెస్ పార్టీని ఒక అత్యున్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ. ఆయన ఈరోజు మనం వాడుతున్నటువంటి సాంకేతిక విప్లవమైనటువంటి ల్యాప్టాప్లు కానీ, అలాగే సెల్ ఫోన్లు కానీ, టెలిఫోన్లు కానీ, ఎస్టీడీ బూతులు కానీ, అది ఆ పాశ్చాత్య దేశాలైనట్టు అమెరికాలో ఉండే, వేరే దేశాలలో ఉండే, ఆ దేశంలో మన దేశంలో లేనటువంటి సాంకేతికతను స్వర్గీయ రాజీవ్ గాంధీ గారే మన భారతదేశంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి ప్రధాని. ఆయనకు యావత్ భారతదేశం కూడా ఘనంగా నివాళులర్పిస్తూ, అలాగే మెదక్ కాన్స్టిట్యున్సీలో నిజాంపేట్ మండల తరపు నుంచి, అలాగే మా మండలంలోని అందరు నాయకులను కలుపుకొని రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి మా మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ గారు, సర్పంచులు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ప్రముఖులు అందరికీ శుభాభివందనలు తెలుపుతూ, ఆ రోజు తమిళనాడులోని పెరంబదూరులో ఒక వ్యతిరేక శక్తులకు బలి అయినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశ ప్రధానిగా చాలా ఉన్నతమైన విలువలతో ఈ దేశాన్ని పరిపాలించి, ఈ దేశంలో ఆ రోజు ఎవరికీ తెలియనటువంటి ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు ఏదైతే మనం వాడుతూ ఉన్నామో దానికి సంబంధించి ఆ ఘట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర ఈ రాజీవ్ గాంధీ గారికి దక్కుతూ ఉంది. అలాగే ఆ తదుపరి తను చేసిన సేవలను ఈ సందర్భంగా ఈ నిజాంపేట మండలంలో మేము మరవజాలమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారి ఆశయ సాధన కొరకు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానికంగా ఉన్న ఈ నిజాంపేట మండలంలో ఉన్న అందరూ కార్యకర్తలంతా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.